హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షైనీ షన్ను వ్లాగ్స్. ఈరోజు వీడియో అంటే సండే స్పెషల్ మటన్ కర్రీ ఎలా చేసుకుందామో చూద్దాం. చాలా తొందరగా అయిపోతుందండి. ఇలా చేస్తే చాలా సింపుల్, టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే ఇలా ముందుగా మటన్ నీట్గా కడుక్కొని పక్కకు పెట్టుకున్నాను. ఆ తర్వాత ఆనియన్, పుదీనా, కొత్తిమీర కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి, ఎందుకంటే మటన్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆ తర్వాత ఆనియన్ వేసుకొని రెడ్గా అయ్యే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలి, ఎందుకంటే ఆనియన్ అనేది మాడిపోకుండా ఉండడం కోసం. ఆ తర్వాత అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. కొద్దిసేపటి వరకు కలుపుకోవాలి, పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత పసుపు వేసుకొని మొత్తం గ్యాస్ అనేది స్లిమ్గా పెట్టి కలుపుకోవాలి, మాడిపోకుండా. ఆ తర్వాత పుదీనా వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ముందుగా కడుక్కున్న మటన్ వేసుకొని కలుపుకోవాలి మొత్తం. ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకున్న తర్వాతకి ఇలా ఉంచుకోవాలి. చూసారా ఎలా మగ్గిందో. మళ్ళీ ఒక 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుకున్నాను నేను. ఆ తర్వాత ఆయిల్ అనేది ఇలా పైకి వస్తుంది. మనం తగినంత కారం వేసుకోవాలి. మటన్లో కారం అనేది ఎక్కువగానే వేసుకోవాలి. ఆ తర్వాత సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి, అడగంటకుండా కలుపుకోవాలి. ఇలా అడగంటకుండా కలుపుకోవాలి. గ్యాస్ అనేది స్లిమ్లోనే ఉంచుకోవాలి. ఆ తర్వాత ధనియా పౌడర్, గరం మసాలా వేసి కలుపుకోవాలి. ధనియా పౌడర్, గరం మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకున్న తర్వాతకి వాటర్ అనేది పోసుకోవాలి. వాటర్ పోసుకుంటేనే కదా మటన్ ఉడుకుతుంది. వాటర్ పోసుకొని ఉడకబెట్టుకోవాలి. ఇలా ఒక 10-20 మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి. చూసారా ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడికించుకోవాలి. మనం ఒక 10 మినిట్స్ తర్వాత గ్రేవ్ అనేది చిక్కగా రావడం కోసం కొంచెం ఉడకపొడి అనేది వేసుకొని మళ్ళీ కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా మూత పెట్టి ఉంచుకోవాలి. తర్వాత గ్రేవ్ అనేది చిక్కగా వస్తుంది. ఉడకపొడి వేసినందుకు చిక్కగా వస్తుంది కాబట్టి. ఇలా చూసారా ఎలా ఉందో, చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. అంతే, ఎంత సింపుల్గా చూసారా. చాలా సింపుల్, చాలా త్వరగా అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, మటన్ కర్రీ రెడీ. ఆ తర్వాతకి ప్లేట్లో సర్వ్ చేసుకోవడం. ప్లీజ్ డూ వాచ్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్.